లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ రెండవ ప్రధానమంత్రి. 1964 నుండి 1966 వరకు ఈయన ప్రధానమంత్రిగా పనిచేశారు. 1966 జనవరి 11న ఉజ్బెకిస్తాన్లో తాష్కెంట్లో అనుమానాస్పద స్థితిలో ఈయన మరణించారు. ఆయన మరణం చుట్టూ ఉన్న రహస్యం ఇప్పటికీ పూర్తిగా వెలుగులోకి రాలేదు. దీని వెనుక అనేక కుట్ర సిద్ధాంతాలు, అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి సంచలన ప్రధానమంత్రి. భారతదేశానికి సంబంధించి ఆయన అనేక కీలక విషయాల్లో ఆయనది కీలక పాత్ర. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఆయనది సాధారణ మరణమా కాదా? ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ. ఆయన మరణం గురించి, ఆయన మరణానికి ముందు తర్వాత చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందుకన్నా ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత శాస్త్రి గారు 1966 జనవరి 10న సోవియట్ యూనియన్లోని తాష్కెంట్లో జరిగిన శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం యుద్ధాన్ని ముగించడానికి, రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి ఈ శాంతి ఒప్పందం జరిగింది. ఈ శాంతి ఒప్పందంలో ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి చర్చిద్దాం. ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని గంటల్లోనే అర్ధరాత్రి దాటిన తర్వాత జనవరి 11, 1966 శాస్త్రి గారు తన గదిలో మరణించినట్లు ప్రకటన విడుదలయ్యింది. అధికారికంగా గుండెపోటు కారణంగా మరణించినట్లు సోవియట్ అధికారులు, భారత ప్రభుత్వం ప్రకటించింది. శాస్త్రి గారు ఆరోగ్యవంతమైన వ్యక్తిగా ఆయన మరణానికి ముందు కూడా ఆయన వ్యక్తిగత డాక్టర్స్ నిర్ధారించారు. గతంలో గుండె సంబంధిత సమస్యలు లేవని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్ జుగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మరణం చుట్టూ అనేక అనుమానాలు వచ్చాయి. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే శాస్త్రి గారి మృతదేహంపై పోస్టు మార్టం ఎక్కడా నిర్వహించలేదు. అసలు పోస్టు మార్టం చేయాలనే ఆలోచన ఎవరూ చేయకపోవడం అత్యంత అనుమానానికి దారితీసింది కూడా. సాధారణంగా అసహజ మరణాల విషయంలో పోస్టు మార్టం నిర్వహించాలి. 1960లో కూడా ఈ పద్ధతి ఉండేది. కానీ పోస్టు మార్టం చేయకపోవడంపై అనుమానాలు మరింత పెరిగాయి. శాస్త్రి గారి శరీరంపై నీలం రంగు మచ్చలు, కొన్ని గాయాలు కనిపించినట్లు కొందరు సాక్షులు చెప్పుకొచ్చారు కూడా. ఇవి విషప్రయోగం అయినా లేకపోతే అసహజ మరణానికి సంకేతాలుగా చెప్పుకోవచ్చు. శాస్త్రి గారి మరణానికి ముందు ఒక సంభాషణ జరిగింది. శాస్త్రి గారు చివరిగా తన కుమార్తె సుమన్తో ఫోన్లో మాట్లాడారు. ఆయన పాలు దాగి పడుకుంటున్నానని చెప్పారు. ఆ సంభాషణ మధ్యలో ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయింది. సుమన్ మళ్లీ ప్రయత్నించినప్పుడు సోవియట్ అధికారి ఫోన్ ఎత్తి శాస్త్రి గారు మరణించారని తెలిపారు. ఈ 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందన్నది అస్పష్టంగా క్లారిటీ లేకుండా ఉంది. శాస్త్రి గారి వెంట ఉన్న వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్ చుక్కు ఆయన గుండెపోటుకు గురైన విషయం కూడా సోవియట్ అధికారులు తెలియజేయలేదట. ఆయన పక్క గదిలో ఉన్నప్పటికీ సమాచారం అందకపోవడం అనుమానాస్పదంగా ఉండేది కూడా. అయితే శాస్త్రి గారి మరణం విషప్రయోగం వల్ల జరిగిందని బలమైన ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలు ఆయన శరీరంపై కనిపించిన మచ్చలు, పోస్ట్ మార్టం లేకపోవడం, అత్యంత తక్కువ సమయంలో మరణం సంభవించడం, ఇలా చాలా క్లియర్ కారణాలు కనబడ్డాయి. ఇవే అనుమానాలకు దారితీసింది కూడా. అయితే కొందరు శాస్త్రి గారి మరణాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంతో ముడిపెడుతూ వాదనలు వినిపించారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయవాది అనూప్ బోస్ రాసిన వ్యాసంలో ఈ అనుమానాలను విపరీతంగా చర్చించారు కూడా. అయితే ఈ సిద్ధాంతం నిరూపించబడలేదు. శాస్త్రి గారి మరణంపై విచారణకు 1977లో జనతా పార్టీ ప్రభుత్వం రాజ్ నారాయణ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ నివేదిక అసలు వెలుగులోకే రాలేదు. అదొక పెద్ద రహస్యం. ఈ కమిటీ ఏమైంది, ఏం చర్చించారు, ఏం తేల్చారు అనేది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. 2017లో నవదీప్ గుప్తా అనే ఒక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా శాస్త్రి గారి మరణానికి సంబంధించిన పత్రాలను బయట పెట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఈ పత్రాలు ఏమయ్యాయో అర్థం కాదు. 1966 ఫిబ్రవరి 16న అప్పటి విదేశాంగ మంత్రి పార్లమెంట్లో శాస్త్రి గారి మరణం గుండెపోటు వల్లనే జరిగిందని ప్రకటించారు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఈ ప్రకటన మీద అనేక అనుమానాలు లేకపోలేదు. అప్పటికి కూడా ఎన్ని కమిటీలు వేసినా ఆధారాలు దొరకలేదు. కొందరు శాస్త్రి గారి మరణం వెనుక సోవియట్ యూనియన్ తో పాటు కొన్ని అంతర్జాతీయ శక్తుల పాత్ర ఉందని ఊహించారు. ఇది భారత్ పాకిస్తాన్ ఒప్పందంలో శాస్త్రి గారి గట్టి వైఖరి కారణంగా జరిగి ఉండొచ్చని కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. కొందరు భారత రాజకీయ నాయకులు శాస్త్రి గారి మరణంలో భాగంగా ఈ కారణాలు ఉండొచ్చని అనుమానించారు.
కొన్నేళ్లకి ఒక పత్రికలో ఇందిరాగాంధీ భారత రష్యన్ కమ్యూనిస్టుల సహాయంతో శాస్త్రి గారిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవి ఆధారాలు లేని కొత్త సిద్ధాంతాలుగా రాజకీయ వాదనగా నిలిచిపోయింది. శాస్త్రి గారి మరణం సుభాష్ చంద్రబోస్ గారి అదృశ్యం మధ్య సంబంధం ఉందని కొందరు వాదించారు. కానీ దానికి కూడా ప్రూఫ్స్ లేవు. ఆయన మరణం వెనక రహస్యం ఉందని పూర్తి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. శాస్త్రి గారి భార్య లలిత శాస్త్రి గారు కూడా, కుమారుడు సునీల్ శాస్త్రి గారు కూడా ఆయన మరణం వెనక రహస్యం ఉందని పూర్తి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. 1978లో క్రాంత్ ఎంఎల్ వర్మ రాసిన లలితా కే ఆమ్సు పుస్తకంలో ఈ విషయంపై విషాదకర కోణం నుండి చర్చించారు కూడా. అయితే శాస్త్రి గారి మరణం గురించి సామాన్య ప్రజల్లో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. శాస్త్రి గారి మరణంపై సమగ్ర విచారణ ఎప్పుడూ జరగలేదు. రాజ్ నారాయణ కమిటీ నివేదిక, ఇతర సంబంధిత పత్రాలు కూడా ఎప్పుడూ బయటకు రాలేదు. భారత ప్రభుత్వం సోవియట్ అధికారులు గుండెపోటునే అధికారిక కారణంగా పేర్కొన్నప్పటికీ పోస్ట్ మార్టం లేకపోవడం, వైద్య సమాచారం అందకపోవడం, శరీరంపై మచ్చలు, ఇటువంటి అంశాలు ఈ మరణాన్ని ఒక మిస్టరీగానే నిలబెట్టింది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పటి వరకు ఎవరు ముందుకు వచ్చినా సక్సెస్ కాలేదు. అంతేకాదు, ఈ విషయంపై ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం ఇంకా రాలేదు. లాల్ బహదూర్ శాస్త్రి మరణం భారత చరిత్రలో ఒక పెద్ద రహస్యంగానే మిగిలిపోయింది. గుండెపోటు అని అధికారికంగా ప్రకటించినప్పటికీ పోస్ట్ మార్టం లేకపోవడం, సమయం, సందర్భం, సోవియట్ అధికారుల నిర్వాహకం, రాజనారాయణ కమిటీ నివేదిక అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు ఈ మరణాన్ని అనుమానాస్పదంగా మార్చేసాయి కూడా. శాస్త్రి గారి కుటుంబం, ప్రజలు, కొందరు చరిత్రకారులు, రచయితలు ఈ రహస్యాన్ని ఛేదించాలని కోరుతున్నప్పటికీ 2025లో కూడా ఇంత టెక్నాలజీలో కూడా ఈ అంశంపై ఎక్కడా క్లారిటీ రాలేదు. అప్పట్లో పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత ఆయన మరణం సంతరించుకుంది. ఇప్పుడు అదే పాకిస్తాన్ తో యుద్ధం ముగిసినప్పటికీ శాంతి ఒప్పందాలు ఎక్కడా కనపడటం లేదు. పనిలో పనిగా శాస్త్రి గారి మరణం సాధారణ మరణమా లేక ఏమైంది అనేది ఒక స్పష్టత కోసం ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. లాల్ బహదూర్ శాస్త్రి గారి సాధారణ మరణమా లేకపోతే చంపబడ్డారా, ఏం జరిగిందనేది ఇప్పటికీ అంతు చిక్కని ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.